అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఆకుకూరల్ని ఈజీగా ఎలా పెంచాలో ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి. ఆకుకూరలు ఇంట్లో పెంచుకుంటే బయట మార్కెట్లో కొనాల్సిన అవసరం ఉండదు. మనం మార్కెట్లో ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా మన మిద్దె తోటలో పెంచుకుని మనం వండుకున్నప్పుడు వచ్చిన టేస్ట్ మార్కెట్లో కొన్న వాటికైతే రావండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానండి. ఆకుకూరల్ని ఎలా పెంచాలి, బెస్ట్ సాయిల్ ఏంటి, ఎలా పాతుకోవాలి, వాటరింగ్ ఎలా చేసుకోవాలి, హార్వెస్ట్ కూడా చూపిస్తాను. నా ఛానల్ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకుకూరలకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే ఒక 50% గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, ఒక 30% వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్, ఒక 10% ఇసుక, ఒక 10% ఊక కలిపి మనం సాయిల్ మిక్స్ తీసుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ సాయిల్ మిక్స్ ఇలా లూజ్గా ఉండాలి, చాలా గొల్లగా ఉండాలి. అప్పుడే మనకి ఆకుకూరలు అనేవి చక్కగా పెరుగుతాయి. వాటి రూట్స్ వెళ్ళడానికి మనకి సాయిల్ కన్వీనియంట్గా ఉందంటే ఆకుకూరలు చక్కగా పెరిగి చాలా హెల్తీగా వస్తాయి ఆకుకూరలు. సాయిల్ మిక్స్ రెడీ చేసి నేను ఇలా టబ్స్ అన్నిటిలోనూ రెడీగా పెట్టుకున్నానండి. ఒక్కొక్క టబ్లోనూ ఒక్కొక్క ఆకుకూర వేసుకోవడానికి మనం ఇలా టబ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే సాయిల్తోనూ మనం ఆకుకూరలు వేసుకోవడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనం థర్మాకోల్ బాక్స్ని ఇలా వేస్ట్గా పారేయకుండా మనం ఆకుకూరలను పెంచుకున్నామంటే చాలా బాగా పెరుగుతాయి. మనకి టబ్లో కన్నా థర్మాకోల్ బాక్స్లో చాలా ఈజీగా పెరుగుతాయండి. అలాగే మనం రీయూస్ చేసినట్టు కూడా ఉంటుంది ప్లాస్టిక్ని. ఇలా టబ్స్లో సాయిల్ మిక్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత మనం మొత్తం మట్టి అంతా కూడా తడిచేలాగా ఒకసారి వాటర్ అయితే చేసుకోవాలండి. సీడ్స్ వేయకముందే మనం వాటర్ చేసుకోవాలి ఈ టబ్స్ అన్నిటిలోనూ. మనం ముందే వాటరింగ్ ఎందుకు చేసుకోవాలంటే సీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ చేసామంటే సీడ్స్ అవన్నీ కూడా పైకి వచ్చేసి మనకి అంత బాగా అయితే మొక్కలు రావు. ఇది బెస్ట్ మెథడ్ అండి. మనం ముందే వాటర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, ఫుల్ మట్టి అంతా తడిచేలాగా. ఇప్పుడు మనం ఈ సాయిల్లో సీడ్స్ వేద్దాము. ఈ టబ్లో అయితే నేను ఈ మెంతులు వేస్తున్నాను. ఈ మెంతులు చూడండి, నేను నైట్ అంతా ఒకసారి నానబెట్టుకున్నాను. ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల మనకి త్వరగా జర్మినేషన్ అవుతాయి. ఈ టబ్లోను నేను రోస్ లాగా చేస్తున్నాను. మెంతులకి ఎప్పుడైనా ఇలా రోస్లా చేసామంటే చాలా ఈజీగా పెరుగుతాయి, మొక్కలు పడిపోకుండా కూడా వస్తాయి. ఇలా మనకి ఎన్ని రోస్ చేసుకోవాలంటే అన్నీ చేసుకోవాలి, టబ్కి సరిపడా. ఇలా మొత్తం చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ మెంతులను తీసుకుని ఈ రోస్లో అయితే వేసుకోవాలి. కాస్త ఎక్కువ వేసుకుంటే మనకి మొక్కలు పడిపోకుండా అయితే వస్తాయి. ఇలా అన్ని రోస్లో కూడా మనం ఈ సీడ్స్ అయితే వేసేసుకుందాం. మొత్తం ఈ రోస్ అన్నీ కూడా నేను ఈ సీడ్స్ వేసుకుంటాను. ఇలా లైన్లో మొత్తం నేను మెంతి సీడ్స్ అయితే వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత పైన సాయిల్తో కవర్ చేసుకోవాలి. లైట్గా కాస్త మనకి ఈ సీడ్స్ కవర్ అయ్యేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సాయిల్ కూడా వేయకూడదు. మనం ముందే వాటర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం వాటర్ కూడా చేయక్కర్లేదు, ఆ తడి సరిపోతుంది. మొత్తం ఇలా కవర్ చేసేద్దాం సాయిల్తోను. ఇలా మొత్తం అంతా కూడా కవర్ చేసేద్దాం. అంతే అండి. తర్వాత దీని మీద
సాయిల్తో కవర్ చేసుకున్న తర్వాత దీని మీద న్యూస్ పేపర్తో కవర్ చేయాలండి. మనం మొత్తం సాయిల్ అంతా కవర్ అయ్యేలాగా న్యూస్ పేపర్తో కవర్ చేద్దాం. ఈ కవర్ చేసిన తర్వాత మనం దీని మీద కొంచెం లైట్గా వాటర్ చేసుకోవాలి. ఇలా వాటర్ చేయాలి లైట్గా. అప్పుడు మనకి చక్కగా ఈ మొలకలు అనేవి చాలా ఫాస్ట్గా. ఈ టబ్లో కూడా మనం నానబెట్టుకున్న మెంతులను అయితే వేసుకుందామండి. ఇందాక ఈ టబ్లో అయితే మనం రోజ్లో వేసుకున్నాం కదా ఒక లైన్లోను. ఈ టబ్లో అలా కాకుండా మొత్తం ఇలా జీలకరిస్తాను. మీరు హార్వెస్ట్ టైంలో చూద్దరు కానీ ఏ టబ్లో మనకి మెంతి కూర బాగా వచ్చిందో మీరు ఆ మెథడ్ ఫాలో అవుదురు. నేను లాస్ట్లో చెప్తాను ఏది బెస్ట్ మెథడ్. మొత్తం ఈ సీడ్స్ అన్నీ కూడా మనం ఒత్తిగా వేసుకోవాలండి. అప్పుడు మనకి చక్కగా పడిపోకుండా వస్తాయి. సీడ్స్ అన్నీ వేసిన తర్వాత ఈ సీడ్స్ని కవర్ చేయడానికి మనం సాయిల్ అయితే వేయాలి. సీడ్స్ కనిపించకుండా మొత్తం లైట్గానే వేయాలండి. ఎక్కువ ఒత్తిగా వేయకూడదు. సాయిల్ ఎక్కువ ఒత్తిగా వేస్తే మనకి మొలకలు రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని లైట్గా వేయాలి. సీడ్స్ అన్నీ కూడా ఈ సాయిల్తో కవర్ చేసిన తర్వాత దీనిపైన న్యూస్ పేపర్ అయితే పెట్టుకోవాలండి. మొత్తం ఈ సాయిల్ అంతా కవర్ చేయాలి న్యూస్ పేపరు. తర్వాత దీని మీద వాటర్ చేసుకుందాం. కొంచెం లైట్గా చేయాలి. సరిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరని ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఇవి మార్కెట్లో కొన్న ధనియాలేనండి. వీటిని ఇలా డైరెక్ట్గా వేయకుండా ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాంట్లో కొంచెం ఈ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకుని ఇలాంటి చపాతీ కర్ర కానీ లేకపోతే చెప్పు కానీ దేన్నన్నా యూస్ చేసి మనం వీటిని కాస్త క్రష్ చేయాలి. అప్పుడు ఇవి పగిలి దీంట్లోంచి సీడ్స్ అవి వస్తాయి. అప్పుడు చాలా ఈజీగా మనకి మొక్కలు అవి పెరుగుతాయి అన్నమాట. జస్ట్ ఇలాగా క్రష్ చేయాలి. ఎక్కువగా కూడా కాదు, లైట్గా ప్రెస్ చేస్తే మనకి ఇలా 2 బద్దలు అయిపోతాయి. మొత్తం మనం ఇలా చేసుకోవాలి. డైరెక్ట్గా వేసామంటే చాలా రోజులు టైం పడుతుందండి. ఇలా వేసామంటే చాలా ఈజీగా చాలా త్వరగా కూడా మనకి కొత్తిమీర అయితే పెరుగుతుంది. చూసారా ఎలా బద్దలు అవుతున్నాయో? ఇలా బద్ద అవ్వాలన్నమాట. మొత్తం ఈ సీడ్స్ అన్నీ కూడా ఇలా క్రష్ చేసుకుంటాను. ఇలా ఈ ధనియాలని మనం ఇలా 2 బద్దల కింద చేసుకోవాలి. మొత్తం ధనియాలన్నిటిని ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఈ ధనియాలని ఇలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా నాటుకోవాలో చూద్దామండి. ఈ టబ్లో అయితే నేను ఈ కొత్తిమీరను కూడా 2 మెథడ్స్లో చూపిస్తానండి. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో ట్రై చేయండి. ఫస్ట్ ఈ టబ్లో అయితే ఈ ధనియాలని మొత్తం ఇలా జల్లేసుకుంటాను. మంచిగా ఎక్కువగా జల్లుకుందాం. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీని మీద సాయిల్తో కవర్ చేసుకుందాం. ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఈ ధనియాలని కవర్ చేయడానికి సీడ్స్ని మనం సాయిల్తో కవర్ చేయాలి. సాయిల్ అనేది ఎప్పుడూ కూడా మనం లైట్గానే వేయాలండి. పైన సీడ్స్ జస్ట్ కవర్ అయ్యేలాగా వేసుకుంటే సరిపోతుంది. మరి ఒత్తిగా మాత్రం వేయకూడదు. జస్ట్ కవర్ అయ్యేలాగా వేసుకోవాలి అంతే.
ఇలా సాయిల్తో కవర్ చేసిన తర్వాత దీని మీద న్యూస్ పేపర్తో కవర్ చేయాలి మొత్తం సాయిల్ని. ఇలా న్యూస్ పేపర్ పెట్టిన తర్వాత మనం లైట్గా వాటర్ అయితే చిలకరించాలి. ఇందులో కొత్తిమీరని నేను రోస్లో అయితే పెంచుతానండి. ఫస్ట్ ఇలా రోస్ట్ చేసుకుందాం. మనం సాయిల్ మిక్స్ ఇలా రెడీ చేసుకుని వాటర్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎక్కువ కష్టం కూడా ఉండదు. ఇలా రోస్లా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా సీడ్స్ని కొంచెం క్రష్ చేసి వాటిని ఈ రోస్లో అయితే వేసేద్దాం. మనం చాలా ఈజీగా ఆకుకూరలు పెంచుకోవచ్చండి. మనం మార్కెట్లో కొన్నాయి అసలు టేస్ట్ అయితే ఉండదు. అదే మనం ఇంట్లో పెంచుకొని మనం వండుకుని తింటే ఆ టేస్టే వేరండి అసలు. ఇలా సీడ్స్ వేసేసి ఇప్పుడు సాయిల్తో కవర్ చేద్దాము. ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్లోనేమో మొత్తం టబ్ అంతా కూడా ఈ ధనియాల్ని చిలకరించాము. ఇందులోనేమో రోస్లో వేసుకుంటున్నాము. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్లో మీరు ట్రై చేయొచ్చు. రెండు కూడా చాలా బెస్ట్ మెథడ్స్ అండి. వీటిని సాయిల్తో కవర్ చేసేద్దాం. తక్కువ సాయిల్ వేసుకోవాలి. సీడ్స్ని జస్ట్ కవర్ చేయాలంతే. తర్వాత న్యూస్ పేపర్తో కవర్ చేద్దాం. న్యూస్ పేపర్ తీసుకుని ఈ సాయిల్ మొత్తాన్ని కవర్ చేసేసి లైట్గా వాటర్ అయితే చేసుకోవాలి. థర్మాకోల్ బాక్స్లో నేను పాలకూర సీడ్స్ అయితే వేసుకుంటానండి. పాలకూర సీడ్స్ చూడండి ఇలా ఉంటాయి. వీటిని ఈ థర్మాకోల్ బాక్స్లో అయితే వేద్దాము. వీటిని ఎలా వేసుకోవాలంటే మనం జస్ట్ ఒక ఫింగర్తో ఒక హోల్ చేసుకుని దాంట్లో ఈ సీడ్స్ వేసేయడమేనండి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ముందుగానే ఇలా హోల్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ముందుగా ఈ సాయిల్ రెడీ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్నాం కదా, అందుకని చాలా ఈజీగా చూసారా మనం ఫింగర్ పెట్టగానే ఇలా వెళ్ళిపోతుంది ఫింగర్ లోపలికి. అదే పొడిగా ఉందంటే మనకి చాలా కష్టం అవుతుందండి. ఒక్కొక్క హోల్లోనూ ఒక 2 వేసి సీడ్స్ అయితే వేసుకుంటాను. ఇలా మొత్తం ఈ హోల్ అన్నిటిలోనూ ఈ సీడ్స్ అయితే వేస్తాను. ఇలా సీడ్స్ అన్నీ వేసిన తర్వాత సాయిల్తో కవర్ చేసేయడమే. మొత్తం హోల్స్ అన్నీ కూడా మనం సాయిల్తో కవర్ చేసేసుకుందాం. ఇలా సాయిల్ అంతా కవర్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్తో అయితే దీన్ని కవర్ చేసుకుందామండి సాయిల్ని. తర్వాత పైన కొంచెం వాటరింగ్ చేసుకోవాలి. ఈ టబ్లో నేను చుక్కకూర వేసుకుంటానండి. చుక్కకూర సీడ్స్ చూడండి ఇలా ఫ్లవర్స్ లాగా ఉంటాయి, చూసారా ఇలా ఉంటాయి. వీటిని మనం ఎలా వేసుకోవాలంటే హోల్ చేసి, మనకి పాలకూర ఎలా వేసుకున్నామో చుక్కకూరకు కూడా అలాగే హోల్ చేసి వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఫింగర్తో మనం ముందుగా హోల్ చేసుకోవాలి. సాయిల్ చూసారా ఎంత లూజ్గా ఉందో, చక్కగా మనం ఫింగర్ పెట్టగానే ఇలా దిగిపోతుంది. ఇంత లూజ్గా ఉంటే మనకి ఆకుకూరలు చాలా బాగా వస్తాయండి. ఒక్కొక్క హోల్లోనూ ఒక 2 సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. మొత్తం అన్ని హోల్స్లో కూడా నేను ఈ చుక్కకూర విత్తనాలు అయితే వేసేస్తాను. చుక్కకూర చాలా బాగా పెరుగుతుందండి. ఇలా మొత్తం అన్నిట్లోనూ వేసేసిన తర్వాత వీటిని సాయిల్తో కవర్ చేసేయడమే. ఇలా హోల్ చేసుకోవడం వల్ల మనం జస్ట్ ఈ సాయిల్ని ఎలా అంటే హోల్ కవర్ అయిపోతుంది.
ఇప్పుడు దీని మీద సాయిల్తో కవర్ చేసుకున్న దాని మీద మనం న్యూస్ పేపర్ వేయాలి. న్యూస్ పేపర్ వేసి కాస్త వాటర్ అయితే చేసుకోవాలి. ఈ టబ్లో నేను తోటకూర సీడ్స్ అయితే వేస్తానండి. తోటకూర సీడ్స్ ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కువ వేసుకోకూడదండి, చాలా తక్కువ వేసుకోవాలి. ఇన్ని వేస్తే సరిపోతుంది ఈ టబ్కి. చూసారా అన్ని తక్కువ వేస్తున్నాను. మనకి ఎక్కువ వేసుకుంటే ప్లేస్ ఆక్యుపై అయిపోయి మనకి త్వరగా పెరగవు. గుబురుగా వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకుంటే మనకి చక్కగా పెరుగుతాయి. దీని మీద ఇప్పుడు సాయిల్తో కవర్ చేసేయాలి ఈ సీడ్స్ అన్నిటిని. ఇలా కవర్ చేసేసిన తర్వాత ఇలా సాయిల్తో కవర్ చేసిన తర్వాత దీని మీద న్యూస్ పేపర్ వేయాలండి. న్యూస్ పేపర్ వేసి మనం లైట్గా వాటర్ చేయాలి. చూసారా నేను ఈ టబ్స్ అన్నీ కూడా ఇలా ఆకుకూరలో విత్తనాలు వేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎన్ని డేస్లో మనకి మొలకలు వచ్చాయో చూపిస్తాను. 3 days తర్వాత ఆకుకూరలు అయితే ఇలా ఉన్నాయండి. చూడండి ఇప్పుడే మెంతికూర అయితే వస్తుంది, చిన్న చిన్నగా వస్తున్నాయి. మెంతికూర 2 టబ్బుల్లో కూడా చాలా బాగానే వస్తున్నాయి. అలాగే తోటకూర చూడండి, తోటకూర కూడా ఇంకా చిన్నగా ఉంది. ఇది కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ కొత్తిమీర అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి రావడం. కొత్తిమీర 2 టబ్బుల్లో వేసుకున్నాను కదా, ఇవి అయితే ఇంకా రాలేదు మొలకలు. ఇందులో కూడా తోటకూర వేసుకున్నాను, ఇది కూడా కొంచెం అక్కడక్కడ వస్తున్నాయి. పాలకూర కూడా ఇంకా రాలేదండి, ఇంకా టైం పడుతుంది. 1 week అయిన తర్వాత పాలకూర అయితే ఇలా చిన్నగా అయితే మొక్క స్టార్ట్ అయిందండి. చూసారా ప్రతి సీడు కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఇదేమో తోటకూర. తోటకూర కూడా ఒక 1 week తర్వాత ఈ విధంగా ఉందండి. అలాగే ఇది కొత్తిమీర. నేను కొత్తిమీరని 2 టబ్బుల్లో వేసుకున్నాను కదా, ఒకటేమో రోస్లోను ఇంకోటేమో ఇలా చిలకరించినట్టు వేసుకున్నాను కదా, 2 కూడా చాలా బాగా అయితే వచ్చాయి. చూడండి రోస్లో వేసిన కొత్తిమీర ఒక 15 days తర్వాత ఎలాగైతే పెరిగింది. ఇది కూడా 15 days తర్వాత కొత్తిమీరేనండి, చాలా బాగా అయితే వస్తుంది కొత్తిమీర. 30 days తర్వాత చూడండి మనకి మెంతికూర ఎంత బాగా వచ్చిందో టబ్ నిండాను. మెంతికూర అనేది చాలా బాగా ఫాస్ట్గా పెరుగుతుందండి. అన్ని ఆకుకూరల్లో కన్నా మెంతికూర త్వరగా పెరుగుతుంది. ఒక్క చిన్న టబ్బ నుంచి ఎంత మెంతికూర వస్తుందో చూసారా. సగం టబ్బు కోసేసరికి మన చెయ్యి అయితే పట్టట్లేదు, అంత వస్తుంది. మార్కెట్లో కొనాలంటే ఇంత ఫ్రెష్ది అయితే దొరకదు. చూడండి సగం కోసేసరికి చెయ్యి పట్టినంత వచ్చింది. ఈ టబ్లో నేను తోటకూర వేసుకున్నాను కదండి, చూడండి ఎంత చక్కగా పెరిగిందో. ఒక 35 daysలో చాలా హెల్దీగా బుషీగా అయితే పెరిగింది. దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఒక్క టబ్ మనం పెట్టుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మనకి నచ్చిన ఆకుకూరలను నేను చెప్పిన ఈ టిప్స్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఈ టబ్లో పాలకూర వేసుకున్నానండి. పాలకూర కూడా చాలా బాగా అయితే పెరిగింది ఒక 35 days తర్వాత. చూసారా ఎంత చక్కగా హెల్దీగా చాలా లేతగా అయితే ఉంది. మనం మార్కెట్లో కొన్నదైతే చాలా ముదురుగా ఉంటుందండి, మనం కుక్ చేసిన అంత టేస్ట్ ఉండదు. ఇలా మనం ఫ్రెష్గా కోసుకుని లేతగా ఉన్నప్పుడు వండుకుంటే ఆ రుచే వేరండి. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర 2 టబ్బుల్లో వేసుకున్నాను కదా, 2 టబ్బుల్లోనూ చాలా బాగా అయితే వచ్చింది. కాకపోతే 40 days అయితే పట్టిందండి ఈ కొత్తిమీర పెరగడానికి. కానీ చూసారా టబ్బ నిండుగా కొత్తిమీర అయితే వచ్చింది. మనం మార్కెట్లో కొనే కొత్తిమీర అయితే మనకి హైబ్రిడ్ వెరైటీ ఉంటుందండి, అస్సలు అయితే స్మెల్ ఉండదు. కానీ ఇది ముట్టుకుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. దేశీ వెరైటీ కదా, చాలా బాగా అయితే ఉంది. మనం ఇంట్లో ఉన్న ధనియాలతోనే చూడండి ఎంత చక్కగా కొత్తిమీర అయితే పెంచుకోవచ్చు. మీరు అందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి.
నేను చెప్పిన ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా అయితే ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.